ప్రకాశం జిల్లా చెరువు కొమ్ముపాలెంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో ఈతకెళ్లి 4 పిల్లలు గల్లంతయ్యారు. పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీటి కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. కరేటి అభిరామ్, కరేడు సుశాంత్, పొదిలి చిన్ను, ఇళ్ల దినేష్ గా వారిని గుర్తించారు. పిల్లల జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. కలెక్టర్ ఎస్పీతో మాట్లాడారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా చెరువు కొమ్ముపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుంటలో ఈతకెళ్లి 4 పిల్లలు గల్లంతయ్యారు. పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీటి కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. కరేటి అభిరామ్, కరేడు సుశాంత్, పొదిలి చిన్ను, ఇళ్ల దినేష్ గా వారిని గుర్తించారు. పిల్లల జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. కలెక్టర్ ఎస్పీతో మాట్లాడారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. అటు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆ కుంటలో గాలిస్తూ ఉన్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన 4 పిల్లలు నీటి కుంటలో గల్లంతయ్యారు. ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చెరువు కొమ్మపాలెంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చెరువు వద్దకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి సమీపంలో ఉన్న చెరువు కొమ్ముపాలెంలో అయితే విషాదం నెలకొంది. ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో 4 పిల్లలు కుంటలో సరదాగా ఎత్తుకు వెళ్లారు. అయితే ఎత్తుకు వెళ్లి ఆ గల్లంతవడంతో ఒకసారి తల్లిదండ్రులు అయితే తల్లడిల్లిపోతున్నారు. ఏదైతే తమ పిల్లలు మధ్యాహ్నం నుంచి కనిపించకపోయే పిల్లల జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలోనే కుంట ఒడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు లభ్యమవడంతో ఆ పిల్లలు ఈతకు వెళ్లి గల్లంతయ్యారని గుర్తించిన స్థానికులు, ఏదైతే పిల్లలకు సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీసు సమాచారం అందించారు. ఏదైతే సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నీటి కుంటలో అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ గల్లంతైన చిన్నాలతో కరేటు అభిరాము, సుశాంత్, చిన్ను, దినేష్ గా గుర్తించారు. అయితే ఈతకు వెళ్లిన పిల్లలు ఎంతసేపటికి గల్లంతై రావడంతో ఏదైతే అధికారులకు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికే గల్లంతైన 4 చిన్నారుల్లో 3 చిన్నారులను అయితే ఒడ్డుకు తీసుకొచ్చారు. మరొక చిన్నారి కోసం అయితే ఇది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. అయితే నోటికుంటలో పడి సరదాగా ఎత్తుకు వెళ్లి ఈ నోటికుంటలో పడి 4 చిన్నారులు మృతి చెందడం పట్ల వారి కుటుంబ సభ్యుల్లో అయితే విషాదం నెలకొంది. సంఘటనపై కూడా రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించాడు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి ఏదైతే చిన్నారుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చేలా చర్యలు వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించారు. అయితే మొత్తంగా వేసవి సెలవుల్లో ఇలా చిన్నారులు గల్లంతై చేతిగుంటలో పడి గల్లంతై మృత్యువాత పడటంతో ఈ గ్రామంలోతో పాటు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రైట్ సుధాకర్.